ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. అయితే డయాబెటిస్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా మనం డయాబెటిస్కు చెక్ పెట్టొచ్చు, ఆరోగ్యం కాపాడుకోవటానికి ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఆహారం తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి అంశాలపై ప్రముఖ వైద్య నిపుణుల సూచనలు సలహాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ వస్తుంది. సో రోజు వ్యాయామం చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, మంచి ఆహారము మితంగా, తక్కువ ఫుడ్ ఎక్కువసార్లు తినాలి. ముందు జాగ్రత్తలు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే డైలీ ప్రొద్దున లేవగానే ఒక 1 అవర్ వ్యాయామం చేయడము, టైం టు టైం ఫుడ్ తీసుకోవడంలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఫుడ్, తక్కువ కార్బోహైడ్రేట్స్, మితంగా కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. ఇక ఒకవేళ మనకు జన్యుపరంగా వచ్చినట్టుంటే రెగ్యులర్గా మనం షుగర్ టెస్ట్ చేసుకోవాలి. అది ముందు అంటే మనం 3 రకాల టెస్టులు ఉంటాయండి. FBS, PLBS, HbA1c అంటాం. అంటే తినకముందు, తిన్న తర్వాత, ఈ మధ్య యావరేజ్ షుగర్ కూడా చేస్తున్నాం HbA1c. ఇవి మనకు జన్యుపరంగా కానీ వంశపారంపర్యంగాను ఉంటే మనం ఎవ్రీ 3 మంత్స్కో 6 మంత్స్కో మన వ్యాధి తీవ్రతను బట్టి లేకుంటే మనకు వచ్చే అవకాశాలను బట్టి రెగ్యులర్గా టెస్టులు చేయించుకోవాలి. వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. జీవన శైలి మనం మాట్లాడుకున్నట్టు ముఖ్యంగా వ్యాయామం అనేది ప్రతి ఒక్క మన అందరి పౌరులలో అదొక భాగంగా కావాలి. కనీసం డైలీ ఒక 45 మినిట్స్ వాకింగ్ చేయాలి. ఫుడ్ మనం మాట్లాడుకున్నట్టు కంపల్సరీ టైం టు టైం తినాలి. దాంట్లో కార్బోహైడ్రేట్స్, ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించాలి. రైస్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కావచ్చు, ఆయిల్ ఫుడ్స్ కావచ్చు, జంక్ ఫుడ్స్ కావచ్చు, వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఇంకోటి స్ట్రెస్, మానసిక స్ట్రెస్ కావచ్చు, శారీరక స్ట్రెస్ కావచ్చు, ఎటువంటి ఒత్తిడి, పని ఒత్తిడి కావచ్చు, ఈ ఒత్తిడి నుంచి మనం బయటపడే మార్గాలను వెతుకొని మనం చేయాలి. లైక్ వాకింగే కాకుండా యోగా చేయడము, మెడిటేషన్ చేయడము, మన ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కూల్గా ఉండడం. సమస్యలు అందరికీ వస్తాయి, వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలనో, ఎంత కూల్గా మనం దాని నుంచి బయటపడాలనేది ఆలోచన చేసుకోవాలి. మన షుగర్ వాల్యూస్ తినకముందు 100-110 కంటే తక్కువ ఉండాలి. తిన్న తర్వాత 160-170. ఇంకా కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఇంకా కంట్రోల్ లేని వాళ్ళకంటే ఇంకా మనం చెప్పాలంటే మ్యాక్సిమం 200 అండి. 200 దాటద్దు. 200 దాటితే షుగర్ వల్ల మన కిడ్నీలకు డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, కంటి పొర రెటినోపతి అంటాం, హార్ట్ ఎఫెక్ట్ కావచ్చు, నరాల ఎఫెక్ట్ కావచ్చు. సో మందులు కరెక్ట్గా వాడుకోవాలి, షుగర్ లెవెల్ కరెక్ట్గా కంట్రోల్ ఉంచుకోవాలి. ఒకవేళ మందుల వల్ల మనకేమైనా ఇబ్బంది అవుతుందంటే కంపల్సరీ మనం మన డాక్టర్ గారికి చెప్పాలి. రెగ్యులర్గా లివర్, కిడ్నీ ఎట్లా ఉందో చూసుకోవాలి. రీసెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ మూలంగా డయాబెటీస్ కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి. హాస్పిటల్కి రావడం కానీ లేకపోతే బయట కూడా పేషెంట్స్ పరంగా కూడా డయాబెటీస్ కేసెస్ ఎక్కువ నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, కొన్ని లక్షణాలు ఉంటాయి. లైక్ పాలిఫేజియా, పాలిడిప్సియా, పాలియూరియా, అంటే విపరీతమైన ఆకలి వేయడము, విపరీతంగా దాహం వేయడము, విపరీతంగా తరచూ మూత్ర విసర్జన చేయడం లాంటి జరుగుతుంటాయి. ఇటువంటి లక్షణాలని ఎర్లీగా గుర్తించినట్లయితే మనము డయాబెటీస్ టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ ఆ పరీక్షల్లో మనకి ఉందని తెలిసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ముందు జాగ్రత్తగా మనం ఏం చేయొచ్చు, నివారించడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇవి మెయిన్గా 2 రకాలు ఉంటుంది డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 అనేది వంశపారంపర్యంగా వస్తుంది, చిన్న వయసులోనే మనకి డయాబెటీస్ వస్తుంది. టైప్ 2 అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసు మనం ఎక్కువ చూస్తున్న కేసెస్ అయితే టైప్ 2 కేసెస్ చూస్తున్నాము. రకరకాల కారణాలు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, లేకపోతే మన జీవన శైలి విధానం వల్ల కావచ్చు, వీటి మూలంగా వస్తున్నాయి. ముఖ్యంగా లైఫ్ స్టైల్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, విపరీతంగా స్ట్రెస్ తీసుకోవడం మూలంగా యంగేజ్లోనే చాలామంది డయాబెటిక్ అవుతున్నారు. అలాగే లేట్ రికగ్నిషన్, సిమ్టమ్స్ అవే వస్తుంటే ఏదో జనరలైజ్ వీక్నెస్ అనుకుని మామూలుగా డిలే చేస్తున్నారు. డిలే అవడం మూలంగా ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉన్న వాళ్ళకు కూడా డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి లక్షణాలు కనుక మనకి ఏమైనా ముందే ఐడెంటిఫై కనుక చేసినట్లయితే జస్ట్ HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. అది మనకి 3 మంత్స్ యావరేజ్ షుగర్ వాల్యూస్ చూపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఏ స్టేజ్లో ఉన్నాము, నార్మల్గా ఉన్నామా, ప్రీ డయాబెటిక్ ఉన్నామా, డయాబెటిక్ ఉన్నామా అని తెలుస్తుంది. దాన్ని బట్టి మానిటర్ చేసుకుని మనము ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే శరీరానికి కొద్దిగా మితమైన ఆహారము,
వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దాని నుంచి కనుక వల్ల కాక డయాబెటిక్ స్టేజ్కి వెళ్తే ఎర్లీగా అయితే మనకి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఓరల్ హైపోగ్లైసెమిక్స్ ఉన్నాయి. మెడిసిన్స్, ఫుడ్ హ్యాబిట్స్, డైట్, ఎక్సర్సైజ్ మూలంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటిస్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు, సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే షుగర్ వ్యాధి వచ్చిన వారు ఎలాంటి జీవన శైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణ పాటించాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. సాధారణంగా డయాబెటిస్ వచ్చిన వారు, ఇప్పటికే మందులు వాడుతున్న వారు సైతం ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎట్లా నివారించవచ్చు అనేది అంటే ఫస్ట్ థింగ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఎక్సర్సైజ్ ఒకటి, మనము తినే ఆహారంలో పద్ధతి ప్రకారం తినటం ఒకటి. ఇవి చేసుకుంటే చాలా వరకు డయాబెటీస్ రాకుండా కాపాడుకోవచ్చు. కార్బోహైడ్రేట్ అనేది ఇప్పుడు రైస్ అనేది తీసుకోవటం మూలంగా సౌత్ ఇండియాలో డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. ఒకవేళ కనుక మనము దీని నుంచి మనము మిల్లెట్స్కి కనుక షిఫ్ట్ అవుతే డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువ. తర్వాత ఒకసారి డయాబెటీస్ వచ్చినాక డైట్ షీట్ అనేది ఫాలో చేయాలి. తక్కువ తినాలి, ఎక్కువసార్లు తినాలి. నేను పొద్దున్న లేవగానే మజ్జిగ, రాగి జావ కలిపి తాగండి. 8 గంటలకి టిఫిన్లో ఇడ్లీ కానీ, ఉప్మా కానీ, దోశ కానీ తినొచ్చు. మధ్యాహ్నం 1ంటికి అన్నం తినాలి. రాత్రి 8ంటికి రొట్టె, గోధుమ రొట్టె కానీ, జొన్న రొట్టె కానీ. తర్వాత 11ంటికి మజ్జిగ కానీ, బిస్కెట్స్లో కూడా అనేక రకాలు ఉంటాయి. మేరీగోల్డ్ బిస్కెట్ అనే దాంట్లో షుగర్ తక్కువగా ఉంటుంది, అవి తీసుకోవచ్చు. 4ంటికి టీ, కాఫీ తీసుకున్నప్పుడు షుగర్ తక్కువగా ఉండాలి. తర్వాత మేరీగోల్డ్ బిస్కెట్స్ అప్పుడు కూడా తీసుకోవచ్చు. పడుకునేటప్పుడు పాలు కానీ, మజ్జిగ కానీ తాగి పడుకోవచ్చు. పాలు 200 ml పాలు తీసుకోవచ్చు ఎవరైనా కానీ, ఎందుకంటే అది తీసుకోకుండా ఉంటే కాల్షియం లోపం వచ్చే అవకాశం ఉంటుంది. ఇది డయట్. తర్వాత హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అర్ధగంట సేపు వాకింగ్ చేయాలి. ఇన్సులిన్ కానీ, టాబ్లెట్స్ కానీ వాడి మీరు కనుక షుగర్ని కంట్రోల్ చేసుకోగలిగితే అది మీరు చేయాల్సిన మొదటి పని. ఎందుకంటే ఒకవేళ షుగర్ కంట్రోల్లో ఉంటే టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అంటే కిడ్నీ డ్యామేజ్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, రెటినా డ్యామేజ్ కానీ అయ్యే అవకాశాలు తక్కువ. దానికి మనం ఒకటి పారామీటర్ HbA1c అనేది చూస్తాం. HbA1c అనేది 7.5 లోపల ఉంటే మటుకు మీరు డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నట్టు. తర్వాత మీరు ఇన్సులిన్ ఇచ్చేటప్పుడు మీరు సబ్క్యూటేనియస్ అంటే చర్మం కింద ఇవ్వచ్చు. మన వెస్ట్రన్ కంట్రీస్లో ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ కూడా ఇస్తున్నారు ఈ మధ్య. బట్ మెజారిటీ ఆఫ్ ద టైం మనం ఇక్కడ ఈ పరిస్థితిలో మన ఇండియన్ కాంటెక్స్లో సబ్క్యూటేనియస్ ఇన్సులినే వాడతాం మనం. డయాబెటిస్ వచ్చిన వారు మందులు వాడుతూ డాక్టర్లు చెప్పిన జీవన శైలిని పాటిస్తే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. ప్రతిరోజు వ్యాయామాన్ని క్రమపద్ధతిలో చేయటం, కనీసం 40 నిమిషాల పాటు నడవటం, అలాగే సరైన నిద్రపోవటం, ఆహారాన్ని మితంగా చేయటం, అంతేకాకుండా సమతుల ఆహారాన్ని తీసుకోవటం చేస్తే డయాబెటిస్ నుంచి రక్షణ పొందొచ్చు. డయాబెటిస్ వచ్చిన వారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారం డయాబెటిస్ వారికి మేలు చేస్తుంది అన్న అంశంపై ప్రముఖ వైద్యుల సలహాలు, సూచనలు ఇప్పుడు చూద్దాం. డయాబెటిక్ హబ్ అంటే ఇండియా లాగా అవుతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే మినిమం వాకింగ్ ఎవ్రీ డే అట్లీస్ట్ 40 minutes మనం వాక్ చేయడం. దిస్ విల్ టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్. అంటే స్టార్టింగ్ డయాబెటిక్లో ఉన్నప్పుడు మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. మనం చెప్పే ట్రీట్మెంట్ కూడా ఇదే. లైఫ్ స్టైల్ని మోడిఫికేషన్ చేసుకుంటే షుగర్ కంట్రోల్ అవుతుంది. రివర్సల్ ఆఫ్ డయాబెటిక్ అంటాం. అంటే షుగర్ వచ్చినా కూడా మనం అలవాట్లను నడవడికను మార్చుకుంటే షుగర్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ముఖ్యంగా డయాబెటిక్స్ వచ్చినాక కూడా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఫుడ్లో మనం ఎక్కువ 3 సార్లు మన చాలా ఊర్లలో కానీ ఎక్కడైనా 3 సార్లు రైస్ తినడం అలవాటు ఉంది. ఈ రైస్ అనేది చాలా ఒకసారి డయాబెటిక్ వచ్చిందంటే చాలా ప్రమాదకరమైంది. రైస్, సాల్ట్, షుగర్ ఈ 3 కూడా మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మనం ఫుడ్లో ముఖ్యంగా ఏం చేయాలంటే సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ముందు మనం అన్నం తినే ముందు అన్ని కూరగాయలతో కూడిన సలాడ్, మేజర్గా కీరా, క్యారెట్, టమాటా వీటితో సలాడ్ రూపంలో చేసుకొని
ముందు ఇవి తిని దాని తర్వాత ఒక జొన్న రొట్టె చిన్నది తిని తర్వాత రైస్ తినాలి. అలా తీసుకోవడం వల్ల ఉపయోగం ఏమవుతుంది అంటే మనం మేజర్గా సలాడ్స్తో కడుపు నింపుకొని రైస్ అనేది తక్కువ తినగలుగుతాం. ఈ పద్ధతి చేస్తే ఇంకోటి కూరలు ఎక్కువ తినాలి, రైస్ తక్కువ కూరలు ఎక్కువ. ఇంకోటి ఏదైనా మనము జొన్నలతోని కానీ రాగులతోని కానీ ప్రిపరేషన్ చేయాలి, వీటిని మార్చాలి. రైస్ని బదులు జొన్నలు రాగులు మన మెనూకి ఎక్కువ తీసుకోవాలి. దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ డయాబెటిక్ అనేది ఇవి తీసుకుంటే మనం వాడే మాత్రలు కానీ వీటి డోసెస్ని తగ్గించుకునే అవకాశం చాలా ఉంటుందన్నమాట. డయాబెటిస్ వచ్చిన వారు సక్రమంగా డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం. గడిచిన కాలంతో చూస్తే భారతదేశంలో షుగర్ వ్యాధి వేగంగా విస్తరిస్తుంది. ఒకప్పుడు పట్టణాలకు పరిమితమైన ఈ చక్కెర వ్యాధి నేడు పల్లెల్లో సమాంతరంగా ఉండడం గమనిస్తున్నాము. ఈ షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కొన్ని రోజులు మాత్రలు వాడడం మానేయడం, అంటే లైఫ్ ఈజ్ ఏ డెత్ లాంగ్ డిసిప్లైన్ అంటాం అనమాట. షుగర్ పేషెంట్లకి డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత ఆహారము, వ్యాయామం, షుగర్ మాత్రలు ఈ మూడు ముఖ్యం అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే ఏదో చిరుధాన్యాలు తిన్నాం షుగర్ పోద్ది అనుకుంటారు, తప్పది. కానీ అవి 10-15% తగ్గిస్తాయి. కానీ 200-300 షుగర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షుగర్ మాత్రలు ఆవశ్యకత చాలా ఉందన్నమాట. మనం ఊరికే వ్యాయామం చేస్తున్నాను, పొద్దున్నే జిమ్కి పోయినాను, పార్కుకు పోయి నడిచాను, షుగర్ పోద్ది అని తప్పు చేయి పాకన తెచ్చేసి ఖాళీ కడుపు 110 మిల్లీగ్రాములు దాటినా, తిన్న తర్వాత 160 మిల్లీగ్రాములు దాటినా ఖచ్చితంగా షుగర్ మాత్రలు వేసుకోవాలి. కానీ ఇక్కడ జరిగే పొరపాటు ఏంటంటే 10 రోజులు వేసుకున్న తర్వాత షుగర్ కొంచెం నార్మల్కి వచ్చింది, కొంచెం తగ్గిందని మానేస్తుంటారు. అది చాలా ప్రమాదం. అదిగాక ఇది వంశపారంపర్యం వ్యాధి. షుగర్ వ్యాధి ఫస్ట్ జెనెటిక్ డిజార్డర్ అంటారనమాట. షుగరు, బీపీ, ఉబసం, క్యాన్సరు, ఇప్పుడు ఒబేసిటీ ఇవన్నీ వంశపారంపర్యంగా వచ్చి అనువంశిక వ్యాధులు అనమాట ఇవి. వాటి జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు మా తాతకి 60 ఏళ్ళకి షుగర్ వచ్చింది, ఒక మా నాయనకి 50 ఏళ్ళకి షుగర్ వస్తుంది, మనకు 30 ఏళ్ళకే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నమాట. అందువల్ల ఇప్పుడు ఈరోజు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ చాలామంది చూస్తున్నాము 22 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం. ఎస్పెషలీ కోవిడ్ తర్వాత షుగరు, కొలెస్ట్రాల్, బీపీ, ఈ ఉబ్బసం, ఆయాసం ఇవన్నీ చాలా చిన్న వయసులో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట. దీనికి ఏంటంటే ఖచ్చితంగా షుగర్తో పాటు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలా, ఈసీజీ, హార్ట్ అన్నీ చెక్ చేసుకోవడం. వాటి వల్ల మనకు ముందు ఏం కాంప్లికేషన్స్ వస్తాయి అంటే షుగర్గా ఉండదు. 100 మందికి షుగర్ వస్తే 30 మందికి హార్ట్ అటాక్, 30 మందికి కిడ్నీ ఫెయిల్యూరు, 20 మందికి పెరాలసిస్, ఒక 15 మందికి కాళ్ళు తీసేయడం జరుగుతుంటాయి అన్నమాట. అందువల్ల చాలామంది ఏం చేస్తారు, నేను కూల్ డ్రింక్ తాగాను నాకేం కాలేదు, నేను ఐస్ క్రీమ్ తిన్నాను నాకేం కాలేదు, స్వీట్లు తిన్నాను, బెల్లం తిన్నాను, చక్కెర తిన్నాను, ఏం కాలేదు అనుకుంటారు. ఇవన్నీ పొరపాటు. ఈ షుగర్ వ్యాధి ఏంటంటే దూలానికి చెదులు పట్టింది, చెదులు పట్టడం లాంటిది అనమాట. అందువల్ల ప్రతి మనిషిలో 10-15 ఏళ్ళు దాటిన తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే షుగర్ కంట్రోల్ ఉండాలి. 3 months HbA1c యావరేజ్ కూడా కంట్రోల్ ఉండాలి. అట్లాగనే కొలెస్ట్రాల్, ఈసీజీ వంటి పరీక్షలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. ఆరోగ్యం కార్యక్రమంలో ఈ రోజు డయాబెటిస్ వ్యాధిపై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని చూశారు కదా. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ HM TV.